100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెన్నై నుంచి ట్రైన్లో హైదరాబాద్కి ఒక షూటింగ్కి వచ్చాను. అప్పుడు ఆ షూటింగ్ నాకు శాలరీ 2000 రూపాయలు ఇచ్చారన్నమాట. అప్పుడు 200 రూపాయలు ముందు ఇచ్చేసారు, తర్వాత బ్యాలెన్స్ ఇస్తామన్నారు. ట్రైన్ ఎక్కించేసారు. సో ఒక టికెట్ కొట్టి ఉండేది కదా, టికెట్ పట్టుకొని ట్రైన్ ఎక్కాను. లెట్రిన్ దగ్గర కూర్చొని హైదరాబాద్ దిగాను. వెతుక్కుంటూ అమీర్పేట పంజాగుట్ట అనుకుంటా, అక్కడ రూమ్. అప్పుడు ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు కదా, ఈ బాడీ బిల్డర్స్, వీళ్ళందరూ చెన్నై నుంచి వచ్చేవారు హైదరాబాద్కి షూటింగ్ అంటే. వీళ్ళు 3 రూమ్స్లోని వాళ్ళందరూ కలిపి 9 మంది. నేను అప్పుడే ఎంట్రీ అనమాట. సో వాళ్ళు నాకు చెప్పేవారు, పొద్దున్న నువ్వు లేచి మా అందరికీ హాట్ వాటర్ పెట్టి అక్కడ రెడీ చేసి మా అందరికీ టిఫిన్ తీసుకొని తెచ్చి ఇవ్వాలి అని. సో వాళ్ళందరికీ నేను పొద్దున్నే లేచిపోయి నాకు మూల పడుకోవడానికి జాగా ఇస్తే మార్నింగ్ వెళ్ళి లేచి వాళ్ళందరికీ హాట్ వాటర్ తెప్పించి ఒక్కొక్కరిని వాళ్ళ స్నానాలు చేస్తే వాళ్ళకి టిఫిన్లు పెట్టి ఒకే అంబాసిడర్ కారు మొత్తం కూరిసేవారు అనమాట. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్. ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు 2 ఇడ్లీలు ఒక వడ పెట్టారు, లైన్లో రావాలి ప్లేట్ పట్టుకొని. 2 ఇడ్లీలు వడ పెడితే నాకు సరిపోలే, ఎందుకంటే అప్పుడు ఇంకా ఫిట్గా ఉండేవాడిని అన్నమాట. అతను అడిగాను, ప్రొడక్షన్ అతని, అన్న నాకు మరొక ఇడ్లీ వేస్తుంటే, మరో ఇడ్లీ అంటే చాలు అంతే, 2 ఇడ్లీ ఒక వడ పో అన్నాడు. నేను ఏం చెప్పలేను, ఏడుపు వచ్చింది. కానీ ఓకే, లెట్ us వెయిట్ అండ్ సీ అనేసి లోపల ఒక ఫైట్ చేయాలి. నేను ఫైట్ చేయాలి అంటే నాకు ఆ ఫైట్ రాలేదు. సో సుమన్ హీరో, ఇంకో హీరో భానుచందర్, ఇంకో హీరో అరుణ్ పాండ్యన్. రాకపోయేసరికి 1 మాట చేశారు, 2 మాటలు చేశారు, 3 మాటలు చేశారు, అవ్వలేదు. అవ్వకపోయేసరికి అతను ఫైట్ మాస్టర్ అన్నాడు, అతనికి రావటం లేదు, వేరే ఆర్టిస్ట్ని పెట్టండి అని. నన్ను బయటకు పంపించేశారు. బయటకు పంపించేస్తే ఆ ఫైటర్ ఉంటాడు కదా, అతనితో అడిగి కొంచెం నాకు చెప్పంటే తను నేను అప్పటికి ప్రాక్టీస్ చేశాను. బట్ లోపల నర్వస్నెస్ వల్ల ఏమిటో తెలియదు నాకు. ఈ లోపల ఆ కో డైరెక్టర్ వచ్చాడు. ఆ కో డైరెక్టర్ వచ్చి మామూలుగా స్మోక్ చేస్తూ అతను అన్నాడు, ఇలాంటి లంజా కొడుకులు అందరూ కూడా యాక్టర్ అవ్వడానికి వచ్చేస్తుంటారు, అందుకే ఇండస్ట్రీ ఇలా అవుతున్నదని. నాకు అంతలాగా తిట్టు నా పక్కనే ఉండి నాకు అంటే మన ఇద్దరిలో ఉన్నప్పుడు ఇలా తిడితే ఎవరు లేకుండా నాకేం తెలుస్తుంది కదా. ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేను అతనికి ఏం చెప్పలేను, ఎందుకంటే అతను కో డైరెక్టర్, నేను జస్ట్ ఫస్ట్ వస్తున్న ఆర్టిస్ట్. బట్ చెప్పాను, గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ అని. సర్కిల్ తిరిగింది. నేను నా క్యారవాన్లో కూర్చొని ఉన్నాను. అదే కో డైరెక్టర్ నాకు డైలాగ్ అందించడానికి వచ్చాడనమాట. బయటను వస్తే మా అసిస్టెంట్ ఉండేను. సరే ఇలాగ కో డైరెక్టర్ గారు వచ్చాడంటే లోపలికి వచ్చాడు. నేను అది డైలాగ్ తీసుకునే ముందు, సార్ ఒక చిన్న విషయం చెప్తాను. ఒక 12 years ముందు మీరు సినిమా చేస్తుండే, దానికి మీరు కో డైరెక్టర్, ఇవాళ కూడా కో డైరెక్టరే. అప్పుడు నన్ను మీరు ఇలా తిట్టారు, లంజా కొడక అంటే దాని వాల్యూ అంటూ మీకు తెలుసు సార్. యాక్చువల్లీ నాకు అంత తెలుగు రాకు, మేబీ ఐఎమ్ నాట్ సో గుడ్ ఇన్ తెలుగు. కానీ దయచేసి మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇవాళ నా పొజిషన్ మారిపోయింది, అక్కడి నుంచి ఈ రేంజ్కి వచ్చాను, కానీ మీరు అక్కడే ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు అలాంటి తిట్లు తిట్టకండి సార్. ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తాం మేము. ఇవాళ రోజుల్లో కృష్ణానగర్లో ఉన్నా, అమీర్పేటలో ఉన్నా, ఇంకెక్కడున్నా సరే మీలాంటి యూత్ అందరికీ అదే చెప్తాను, మీరు ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తారు. ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ అవుదాం, ఒక ఆర్టిస్ట్ అవుదాం, ఒక హీరో అవుదాం, ఒక హీరోయిన్ అవుదాం అనేసి. మిమ్మల్ని ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే, ఆ మాటలు విని మీరు తప్పు దాడులకు వెళ్ళిపోవడం కానీ, ఆ మాటలు విని మీరు వెనక్కి వెళ్ళిపోవడం కానీ మాత్రం చెయ్యకండి. యు బీ యువర్ సెల్ఫ్, ద వరల్డ్ విల్ కమ్ టు యూ. మీరు ఏదైతే సాధించుదాం అనుకున్నారో అది సాధించండి. ప్రపంచం ఖచ్చితంగా రేపు కాకపోతే ఎల్లుండి మిమ్మల్ని సల్యూట్ చేస్తుంది. ఎందుకు అంటే వెలుగులో వస్తున్నప్పుడే అందరూ హలో అంటారు, చీకట్లో వెళ్ళిపోయిన తర్వాత మీ నీడ కూడా మీతో పాటు ఉండద్దు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. మన సినిమా ఇండస్ట్రీకే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా సరే. నేను అలాంటి దారి నుంచి వచ్చాను. ఆ కో డైరెక్టర్కి అదే చెప్పాను, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు తిట్టకండి సార్, మీకు ఒకవేళ నచ్చలేదు అంటే సైలెంట్గా ఉండండి. కానీ మీరు తిట్టు వల్ల వాడికి ఎంత బ్రెయిన్లో ఒక పవర్ ప్రెషర్ పడుతుందో మీకు తెలీదు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగే అవన్నీ క్రాస్ చేసుకొని వచ్చాను. కాకపోతే లిటరల్గా మా అమ్మ